వినాయక చవితి అంటే ఉండ్రాళ్ళు, పత్రి, పువ్వులు మనకు గుర్తొస్తాయి. అయితే గణపతి నైవేద్యంగా దోసకాయను పెట్టడం గురించి మీరెప్పుడైనా విన్నారా? ఇది చాలా అరుదైన, ఆసక్తికరమైన సంప్రదాయం. ఈ ఆచారం వెనుక ఒక ప్రత్యేకమైన కథ, కొన్ని నమ్మకాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ పద్ధతి ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఆ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. వినాయక చవితి అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది ఉండ్రాళ్ళు, మోదకాలు, 21 రకాల పత్రి ఆకులు, ముఖ్యంగా బంతిపూలు. కానీ గణపతికి నైవేద్యంగా దోసకాయను సమర్పించడం గురించి చాలామందికి తెలియదు. ఇది అరుదైన, ఆసక్తికరమైన సంప్రదాయం. ఈ ఆచారం వెనుక ఒక ప్రత్యేకమైన కథ, కొన్ని నమ్మకాలు ఉన్నాయి. పురాణాల ప్రకారం గణపతి తల్లి పార్వతీదేవి గర్భం నుండి కాకుండా పసుపు ముద్దతో పుట్టాడు. సాధారణంగా శిశువులు జన్మించినప్పుడు బొడ్డుతాడు కోసే ఆచారం ఉంటుంది. కానీ వినాయకుడికి బొడ్డుతాడు లేదు. ఆయనకు సంపూర్ణ జన్మను ఇచ్చినట్లుగా భావించి బొడ్డుతాడుకు ప్రత్యామ్నాయంగా దోసకాయను నైవేద్యంగా పెట్టి దానిని నరికి బొడ్డుతాడు కోసే ఆచారాన్ని పాటిస్తారు. ఈ పద్ధతి ద్వారా వినాయకుడు భూమికి పుట్టినవాడుగా భావించి ఆయనకు సంపూర్ణ జన్మను ఇచ్చినట్లుగా నమ్ముతారు. పూజ పూర్తయిన తర్వాత ఆ దోసకాయను ప్రసాదంగా స్వీకరిస్తారు. దోసకాయను నైవేద్యంగా పెట్టడం కేవలం ఒక సంప్రదాయం మాత్రమే కాదు, దీని వెనుక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఆయుర్వేదం ప్రకారం పండుగ సమయంలో ఆరోగ్యానికి హాని చేసే వాతావరణ మార్పులు జరుగుతుంటాయి. ఈ సమయంలో శరీరానికి చలువ చేసే తేలిక ఆహారం అవసరం. దోసకాయలో దాదాపు 95% నీరు ఉంటుంది. ఇది శరీర ఉష్ణోగ్రతను నియంత్రించి డీహైడ్రేషన్ జరగకుండా కాపాడుతుంది. ముఖ్యంగా వినాయక చవితికి వేసవికాలం ముగింపులో వస్తుంది. ఆ సమయంలో ఇది శరీరానికి చలువ చేస్తుంది. అంతేకాకుండా దోసకాయలో ఉండే పీచు పదార్థాలు జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. పండుగ రోజు ఎక్కువ మోతాదులో ఆహారం తీసుకున్నప్పుడు జీర్ణ సమస్యలు రాకుండా ఇది సహాయపడుతుంది. దీనిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక మంచి ఆహారం. దోసకాయలో ఉండే నీరు, విటమిన్ సి చర్మాన్ని తాజాగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇది శరీరం నుండి విష పదార్థాలను, వ్యర్థాలను తొలగించడంలో కూడా సహాయపడుతుంది. వినాయక చవితి రోజు దోసకాయను నైవేద్యంగా పెట్టడం మన పూర్వీకుల జ్ఞానానికి, ఆహారాన్ని ఔషధంగా వాడాలనే వారి దూరదృష్టికి నిదర్శనం. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు, మీ కుటుంబ సభ్యులకు హ్యాపీ వినాయక చవితి.